కోరికలు చాలా విచిత్రమైనవి. లేనిదాన్ని ఉందని ఊహించి, ఉన్నదాన్ని అలక్ష్యం చేసి, ఆ లేనిదాని వెంటే జీవితం అంతా పరిగెత్తిస్తాయి. అది దొరికే వరకు మనసుకి నిద్ర ఉండదు. దొరికిన తర్వాత మాత్రం అది సరిపోదని మరో కోరికను పుట్టిస్తాయి. అలా ఇంకా ఇంకా అనే అంతులేని తపనలో మనమే సృష్టించుకున్న ఈ గజిబిజి గందరగోళంలో నేనెవరు అనే అసలు ప్రశ్ననే మర్చిపోయేలా చేస్తాయి. చివరికి అన్నీ సాధించిన తర్వాత దేనికోసం ఇంత పరిగెత్తాను అని మన ఆత్మనే మనం ప్రశ్నించుకుంటాం. అప్పుడు లోకం చెబుతుంది అన్నీ సాధించి సన్యాసి అయ్యాడు అని. కానీ అదే సత్యాన్ని ముందుగానే గ్రహించి ఏమి వెంబడించకుండా వైరాగ్యాన్ని ఎంచుకున్న వాడిని మాత్రం వీడో సన్నాసిరా అని ఎగతాళి చేస్తుంది. విచిత్రం ఏంటంటే సాధించి వదిలేస్తే సన్యాసి, అర్థం చేసుకొని వదిలేస్తే సన్నాసి. లోకానికి ఫలితం కనిపిస్తుంది, జ్ఞానం కనిపించదు.